అవతార్ లాంటి హాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ రిలీజ్ ఉన్న రోజు సైలెంట్గా థియేటర్స్లోకి వచ్చిన ఒక తెలుగు క్రైమ్ కామెడీ మూవీ గుర్రం పాపిరెడ్డి. మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటంటే, కామెడీ ట్రై చేశారు, కానీ కొన్ని సీన్స్ వర్క్ అయ్యాయి, కానీ మూవీ కంప్లీట్గా సాటిస్ఫై చేయలేదనిపించింది. మూవీ చూశాక ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే, గుర్రం పాపిరెడ్డి కొన్ని ప్లేసెస్లో నవ్వించింది, కొన్ని ప్లేసెస్లో పేషెన్స్ టెస్ట్ చేసింది. ఫస్ట్ 30 మినిట్స్ అయితే జెన్యూన్లీ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, కామెడీ టైమింగ్, సిచ్యువేషన్ సెటప్ బాగా వర్క్ అయ్యాయి. కానీ ఆ తర్వాత నెరేషన్ స్లో అయిపోతుంది, మూవీ డ్రాగ్డ్ అనిపిస్తుంది. నచ్చిన సీన్స్ ఉన్నాయి, కానీ మూవీ మొత్తం ఎంగేజ్ చేసే ఫ్లో మెయింటైన్ చేయలేకపోయింది. క్యాస్ట్ గురించి మాట్లాడితే, నరేష్ అగస్త్య యాజ్ గుర్రం పాపిరెడ్డి డీసెంట్ రోల్లో బాగా సెట్ అయ్యాడు. కామెడీ టైమింగ్ బాగా హ్యాండిల్ చేశాడు. ప్రాస్థెటిక్ మేకప్ సీన్స్లో కూడా ఎఫర్ట్ కనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా గ్లామర్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా బ్యాలెన్స్ చేసింది. జీవన్ యాజ్ గొయ్యి కామెడీ ట్రాక్ మాత్రం స్టాండ్ అవుట్ అనిపించింది. రాజ్ కుమార్ కసిరెడ్డి యాజ్ మిలిటరీ నవ్వించాడు. యోగి బాబు లాస్ట్లో కామెడీ జనరేట్ చేశాడు, కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే అంత పొటెన్షియల్ ఉన్న కొమేడియన్ని ఇంకా బాగా యూజ్ చేయాల్సింది అనే ఫీల్ వచ్చింది. బ్రహ్మానందం గారిలాంటి సీనియర్ కొమేడియన్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. మిగిలిన యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్లో డీసెంట్గా చేశారు. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, గుర్రం పాపిరెడ్డి అండ్ సౌదామిని ఒక డెడ్ బాడీని శ్రీశైలం నుంచి తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీ క్రెమిటోరియంలో వేరే బాడీతో ఎక్స్చేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ వెనక రీజన్ ఏంటి, ఆ బాడీ ఎవరిది, ఎందుకీ రిస్క్ అని స్లోగా రివీల్ అవుతుంది. ప్యారలల్గా రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ హైగ్రీవ్ అండ్ నీలగ్రీవ్ గుర్రం పాపిరెడ్డి వెనక పడతారు. ప్రాపర్టీ యాంగిల్, రివెంజ్ యాంగిల్, పాస్ట్ సీక్రెట్స్ అన్నీ మిక్స్ అయి స్టోరీ రన్ అవుతుంది. కాన్సెప్ట్ అంతా కొత్తదేమీ కాదు. బ్లఫ్ మాస్టర్స్, స్వాగ్ టైప్ క్రైమ్ కామెడీస్ గుర్తొస్తాయి. కొన్ని ట్విస్ట్ ఓకే అనిపించినా ఓవరాల్ ప్లాట్ సింప్లిస్టిక్గా అనిపించింది. కామెడీ ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంత్. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో క్రెమిటోరియం సీక్వెన్స్, జీవన్ కామెడీ సీన్స్, మిలిటరీ క్యారెక్టర్ యాంటిక్స్ బాగా వర్క్ అయ్యాయి. కానీ సాంగ్స్ సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేశాయి అనిపించాయి. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, ప్రీ క్లైమాక్స్లో ఇంకో సాంగ్ టోటలీ అన్నెసెసరీ అని ఫీల్ వచ్చింది. అవి రిమూవ్ చేసుంటే రన్ టైం టైట్గా ఉండేది. కొన్ని సీన్స్లో లీడ్ క్యారెక్టర్స్ సెట్ బ్యాక్స్ ఫేస్ చేశాక సడన్గా ఈజీ సొల్యూషన్స్ దొరకడం ఇల్లాజికల్గా అనిపించింది. ఇమోషనల్ మూమెంట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. టెక్నికల్ సైడ్లో ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. బడ్జెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ డీసెంట్ రేంజ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్కి సపోర్ట్ చేస్తుంది. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఎఫెక్టివ్గా ఉంది. బిగ్గెస్ట్ మైనస్ ఇస్ ఎడిటింగ్. సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి. షార్పర్ ఎడిటింగ్ ఉండుంటే ఈ మూవీ ఇంకా బెటర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. మురళీ మనోహర్ గారు కామెడీ ట్రాక్స్ని బాగా హ్యాండిల్ చేశాడు, కానీ కోర్ ప్లాట్లో డెప్త్ మిస్ అయ్యారు అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే, గుర్రం పాపిరెడ్డి ఒక యావరేజ్ క్రైమ్ కామెడీ. కొన్ని గుడ్ కామెడీ సీన్స్, డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నా డ్రాగ్డ్ నెరేషన్, వీక్ స్టోరీ డెప్త్ వల్ల మూవీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టి వెళ్తే టైంపాస్గా చూడొచ్చు. ఫ్రెష్ కంటెంట్ కోసం, స్ట్రాంగ్ స్టోరీ కోసం వెళ్తే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది.